సో తిరుపతి వెళ్ళామంటే ఖచ్చితంగా లడ్డు తీసుకొస్తామని ఒక ఆశ ప్రతి ఒక్కరు అడిగితే. సో కల్తీ జరిగిందని అయితే అంటున్నారు. డౌట్ కల్తీ జరిగిందంటే అక్కడ ఉండి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అన్యాయం తెలీదా? అంటే పవిత్రమైన స్థలంలో ఇలా అపవిత్రం చేసే పనులు చేస్తాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిక్ డైలీ లైఫ్కి స్వాగతం సుస్వాగతం. సో చాలా రోజులైంది కదా వీడియో పెట్టి. ఒక్క లాస్ట్ ఫీవర్ వల్ల ఈ మంత్ ఇంకా వీడియోస్ అయితే చేయలే. బట్ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల అయితే చేయాలనిపిస్తుంది. అదే ఇన్సిడెంట్ మీలో చాలామంది తెలిసే ఉంటుంది. సో అదే తిరుపతిలో లడ్డూలో రాజకీయాలు అయితే ఎక్కువైపోయినాయి. సో బట్ దీని గురించి ఇష్యూ గురించి ఒక క్లారిటీగా అయితే మాట్లాడుకున్నాం. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మన డైలీ లైఫ్ స్టైల్ వీడియోస్ కోసం, మోటివేషనల్ అంటే ఎవ్రీథింగ్ మీకు మంచి మెసేజ్ ఓరియంటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. లడ్డూలో రాజకీయం దీని గురించి ఎందుకు అంటున్నానంటే, ఇన్సిడెంట్ వల్ల ఎక్కువ ప్రభావితం చేసింది డివోట్స్, అంటే మనల్ని, మనం భక్తులం కదా దేవుడికి. సో మనల్ని ఎక్కువగా ఎమోషనల్గా అయితే కనెక్ట్ చేసింది బాగా. సో ఎందుకంటే నమ్మకంతో మనం కలియుగ దేవుడు మన వెంకటేశ్వర స్వామి దగ్గరికి భక్తి శ్రద్ధలతో ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేయించుకుంటాం. అంత అయిపోయింది. పవిత్రమైన లడ్డు కొనుక్కొని అందరం చుట్టుపక్కల అడుగుతూ ఉంటారు కదా, అమ్మ తిరుపతి వెళ్ళారా, లడ్డు తీసుకురాలేదా, ప్రసాదం తెచ్చారా అని ప్రతి ఒక్కరు అడుగుతారు. సో తిరుపతి వెళ్ళామంటే ఖచ్చితంగా లడ్డు తీసుకొస్తామని ఒక ఆశ ప్రతి ఒక్కరు అడుగుతారు. సో ఈ ఆశతో మన లడ్డూలు చాలామంది కొనుక్కుంటూ ఉంటాం. బట్ ఈ మధ్య రాజకీయం అనేది ఎక్కువైపోయింది. సో దీంట్లో ఫిష్ ఆయిల్ అని అండ్ గొడ్డు మాంసం బీఫ్ అని ఇంకా సంథింగ్ చాలా కల్తీ జరిగిందని అయితే అంటున్నారు. నాకు ఒక డౌట్, కల్తీ జరిగిందంటే అక్కడ ఉండి పని చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఇంత కూడా ఇన్సిడెంట్ ఇప్పటి వరకు అందించలేదంటారా? అంటే ఇది నా డౌట్ కాదు, అందరి డౌటు. ఇప్పటివరకు జరిగిన ఇన్సిడెంట్ అయితే అక్కడ ఇలాగ అన్యాయం జరుగుతుందని ఒక్క డివోట్ కూడా ముందుకు రాలేదా? అక్కడ పూజ చేసే వాళ్ళు ఉంటారు కదా, బ్రాహ్మణులు వీళ్ళంతా, వాళ్ళకి అన్యాయం తెలీదా? అంటే పవిత్రమైన స్థలంలో ఇలా అపవిత్రం చేసే పనులు చేస్తూ ఉన్నారంటే తెలియదా? వాళ్ళు ముందుకు వచ్చి చెప్పలేదా? ప్రభుత్వం మారాక ఇవన్నీ వచ్చినాయా? అప్పుడు అన్యాయం జరిగిందంటే అప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. ఇప్పుడు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు అన్నీ ల్యాబ్ రిపోర్ట్స్ పంపిస్తాం, టెస్టింగ్లో ఇవన్నీ వాడారని అయితే బయటికి రావటం. దీని గురించి ఒక ఇష్యూ కాదు, ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే అయిపోయింది లడ్డూ స్కామ్ గురించి. ఈ లడ్డూలే ఇంత అపవిత్రం జరిగిందని చెప్పి ఇంటర్నేషనల్కి న్యూస్ ఛానల్స్కి వెళ్ళిందంటేనే బాధ వేసింది. ఎందుకంటే చిన్న ఇష్యూ కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ అనే చెప్పొచ్చు. మన వాళ్ళు రాజకీయాలు ఎంత దారుణంగా వాడుకుంటున్నారంటే, ఈ రాజకీయాల చేత నాకే చిరాకు తెప్తుంది. మనందరికీ రాజకీయాలంటే చిరాకే. బట్ నేను ఒక్క రాజకీయ నాయకుడి గురించి చెప్పట్లా, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి గురించి చెప్తున్నా. ఎందుకంటే పార్టీలు 5 సంవత్సరాలు ఉంటాయి, ఆడు 5 సంవత్సరాలు ఉంటాడు, ఎవడొచ్చినా మనకు 5 సంవత్సరాలు ఉంటాడు. కానీ డివోట్స్ అంటే మనం భక్తులం, ఎప్పుడూ ఆ తిరుపతి పుణ్యస్థానానికి వెళ్తూనే ఉంటాం, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం, అన్ని ప్రసాద కార్యక్రమాలు అన్నీ చేసుకుంటాం, దాంట్లో ఉండిలో డబ్బులు వేసుకుంటాం, అన్నీ మనమే చేస్తున్నప్పుడు మనమే రూల్ చేసుకోవాలి కదా. మధ్యలో ఈ రాజకీయ నాయకుల ఎంట్రన్స్ ఏంటి మనకు అర్థం కాదు. భక్తులు మనమే డిసైడ్ చేయాలి కదా, తిరుపతి వెంకన్న స్వామికి ఎవరు ఉండాలో ఎవరు ఏం చేయాలి అనేది మనం నియమించుకోవాలి. ఆడెవడో రాజకీయ నాయకుడు వచ్చి నియమించడం ఏంటండి? వాడు పెట్టిందే రూలు, వాడు పెట్టిందే. దేవుడి దర్శనానికి మనం ప్రత్యేకించి టోకెన్లు అవి కూపన్లు అవి కొనుక్కొని దర్శించుకోవాలి. ఎవడండి వీళ్ళ కట్టించారా? వీళ్ళ బాబులు కట్టించారా? రాజకీయ నాయకుల బాబులు ఎవరైనా కట్టించారా? తరతరాల నుంచి వస్తున్న మన సంస్కృతి సనాతన ధర్మం అది. భక్తులు ఎప్పుడైనా ఫ్రీగానే చూసేవాళ్ళు. ఇప్పుడు విఐపీలు అంట, విఐపీ టోకెన్లు, వివిఐపీ టోకెన్లు ఏంటి, మనం ఎర్రిపప్పలం భక్తులం ఫ్రీగా ఉచిత దర్శనం అని చెప్పి ఆ కాళ్ళు నడుచుకుంటా మెట్లు ఎక్కేసి కష్టపడి దేవుని చూడటానికి వెళ్తుంటే మనకి విఐపీల దర్శనాలు లేకుండా మనకి ఎర్రిపప్పలాగా 3-4 గంటలు కదా, ఒక రోజు 2 రోజులు అయితే ఉంటున్నాం. ఎన్ని రోజులండి ఇంకెలాగా? విఐపీలు స్పెషల్ దర్శనాలు వాళ్ళకి, మనమేమో కష్టపడి దేవుణ్ణి మంద కదా, వాళ్ళది కాదు కదా ప్రత్యేకించి వెళ్ళిపోవడానికి. ఈ లడ్డూ రాజకీయం అయితే నాకు చాలా చిరాకు వచ్చింది అబ్బా. సో అట్లా ఏ ఆయిల్ కలుపుతున్నారు, ఏమి కలుపుతున్నారు, అవి ముందు నుంచి తెలుసుకోవాలి కదా. ముందు నుంచి తెలుసుకోకుండా ఇప్పుడు రాజకీయాలు చేయడం ఏంటి? సో మనం భక్తులు ఎప్పటి నుంచో కొనుక్కొని తింటూనే ఉంటున్నాం లడ్డూలు. మరీ ఇంత దారుణం, ఇంత చీప్ ట్రిక్స్ అయితే
మన ఆంధ్రప్రదేశ్లోని దరిద్రం ఉంది, ఇంకెక్కడా లేదు. నాకు తెలిసి అయితే నేను ఒక్క రాజకీయ నాయకుడి గురించి చెప్తున్నాను. నేను ఏ పార్టీకి అయితే సన్నిహితుని కాదు. ఏ పార్టీ అయినా నాకు చిరాకే. ఎస్పెషల్లీ చెప్తున్నా, ఏ పార్టీ వాడు నాకు గొప్ప, ఏ పార్టీ ఈడు గొప్ప. రాజకీయ నాయకుడు అంటేనే చెత్త నాయకుడు అని అర్థం. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ రాజకీయ నాయకుడు అంటే రాజకీయమే చేస్తారు, ఇంకేమీ చేయరు. ప్రజలకు ఏం కావాలో అవి ఏమీ చేయరు. రాజకీయం ఒకటే వచ్చు, అందుకే దాన్ని రాజకీయం అంటారు. అర్థమైందా? సో ఈ భక్తుల్ని మనల్ని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసుకొని ఎమోషనల్ డ్యామేజ్ అయితే చేస్తున్నారు. కొంచెం భక్తులు అయితే జాగ్రత్తగా ఉండండి. సో తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరూ హ్యాపీగా మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని రండి. సో ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నా, మనకే రావాలి ఎప్పటికైనా హక్కు. ఎందుకంటే మనమే కదా భక్తులమే మెయిన్ ప్రయారిటీ ఇవ్వాలి. ఆ పని చేసే వాళ్ళకి వాళ్ళకి కాదు, మనం నియమించుకోవాలి. ఆడెవడో వచ్చి రాజకీయ నాయకులు నియమించడం కాదు. సో టీటీడీకి కావాల్సిన తిరుపతి దేవస్థానానికి ఎవరైతే కావాలో అలాంటి వారిని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఇవ్వాలని కాదు, రాజకీయాలను అయితే ఎంటర్ చేయకండి దేవుళ్ళ దగ్గరికి. పాపాత్మ నా కొడుకులు రాజకీయ నాయకులే మహా అయితే చెప్పాలంటే. సో వాళ్ళని అయితే ఎంటర్ చేయనివ్వకండి దయచేసి. ఎలాంటి రాజకీయ నాయకుడికి కూడా అక్కడ బోర్డు తలిగిచ్చేయండి. ఈ ఏపీ లాగా కాసేపు 5 నిమిషాల్లో ఈ సేవలు చేస్తున్నట్టు, ఈ తీస్తున్నట్టు, పవిత్రమైనట్టు ఇలాంటి వీడియోలు తీసుకుంటాం, అవన్నీ ఆపిచ్చేయండి. మెయిన్ భక్తుడే మెయిన్. సో ఆ భక్తుడికి ప్రయారిటీ ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నా. సో ఆడి ఉద్దేశం మేరకే మొత్తం ప్రతిదీ ముందుకు జరగాలి. సో ఎవరికో రాజకీయ నాయకుడికి విఐపి దర్శనాలు ఇవి కాదు, ఉచిత దర్శనాలు కాదు, ఇవన్నీ తీసేయాలి. అక్కడ మనీతో ఏమీ ఉండకూడదు. దేవుని దర్శించడానికి మనం మనీ పట్టుకొని అసలు వెళ్ళకూడదు. ఇది మహా అయితే దరిద్రం. ఇంత దరిద్రం ఎక్కడ ఉండదు. సో దేవుని చూడాలనుకుంటే వాళ్ళు భక్తులు అనే వాళ్ళకి ఫ్రీగా ఉచితంగా అయితే దర్శనం చేసుకునే విధంగా అయితే చేయాలి. సో ఇలాంటి అపవిత్ర పనులు అయితే ఇంకెప్పుడు జరగకూడదని అయితే అవి తిరుపతి వెంకన్న స్వామిని అయితే కోరుకున్నాం. సో వీడియోని ఎక్కడితే ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఇది షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బా. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్.